హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్, మీరు చూస్తున్నారు శోభన్ వర్క్స్ ఛానల్. మనల్ని ఎవరితోనైనా కంపేర్ చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కోపం, చిరాకు వస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది? వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారంటే మనం వాళ్ళంత గొప్ప వాళ్ళం కాదనే కదా, వాళ్ళకంటే తక్కువ స్థితిలో ఉన్నామనే కదా అలా అంటున్నారు. అందులో తప్పేముంది? కంపేర్ చేసిన వాళ్ళకంటే గొప్ప పొజిషన్లో ఉంటే వాళ్ళతో మనల్ని ఎందుకు పోలుస్తారు? కంపేర్ చేసే అవకాశాన్ని మనమే ఇస్తున్నాం. అంటే మనం సరైన పొజిషన్లో లేకపోవడం వలన మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా కంపేర్ చేస్తే బాధే అనిపిస్తుంది. దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఆ కంపేర్ చేసేదేదో నువ్వే స్టార్ట్ చేయి. నువ్వే వేరే వాళ్ళతో నిన్ను పోల్చుకొని చూడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అనేది నీకే తెలుస్తుంది. ఒకరోజు ఒక సన్యాసి ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ చెట్టుపై ఉన్న ఒక కాకి ఏదో విషయంలో బాధపడుతూ ఒక కన్నీటి చుక్కను విడిచిపెట్టింది. ఆ కన్నీరు సన్యాసి మీద పడగానే తలపైకెత్తి కాకిని చూశాడు. కాకి దిగులుగా కనిపించడంతో ఏమైంది, చింతిస్తున్నావని అడిగాడు. దానికి ఆ కాకి, నేను నల్లగా పుట్టాను, నేనంటే ఎవరికీ ఇష్టం ఉండదు, నన్ను ఎవరూ ప్రేమగా తీసుకుని పెంచుకోరు, నా అరుపు వినగానే చిరాకు పడిపోతారు, నాలాంటి వాళ్ళు పుట్టి ఈ లోకానికి ఏం లాభమని బాధపడుతుంది. మరి నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నావు అని సన్యాసి అడిగాడు. నేను ఒకవేళ హంసలా పుట్టి ఉండుంటే చక్కగా నీటిలో విహరించేదాన్ని, తెల్లగా పుట్టి అందంగా కనిపించేదానిని అని అంటుంది. ఆ సన్యాసి కాకితో, అయితే ఒకసారి నువ్వు హంస దగ్గరికి వెళ్ళి కలిసిరా, నీకే తెలుస్తుంది అని అన్నాడు. దానికి ఆ కాకి అక్కడి నుంచి ఎగిరి హంస ఉన్న ప్రదేశానికి చేరుకొని, మిత్రమా, నీవు ఎంతో అందంగా ఉంటావు, అంతేకాదు పాల నుండి నీళ్లు తీసే స్వభావం కూడా నీకు ఉంది, నువ్వు చాలా గొప్పదానివి అని అంటుంది. ఆ మాటలు విని హంస అంటుంది, లేదు మిత్రమా, నన్ను భగవంతుడు కేవలం తెల్లగా పుట్టించాడంతే. ఈ లోకంలో ఎన్నో రంగులున్నాయి, ఆ రంగులు ఏవీ నాకు లేవనే బాధ నన్ను ఎప్పుడూ వెంటాడుతుంటుంది. అదే చిలుకను చూడు, ఎంచక్క ఇన్ని రంగులతో ఎంత అందంగా ఉంటుందో కదా అని హంస అన్నది. అప్పుడు వెంటనే కాకి చిలుక దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, నీ మాటలు విని అందరూ సంబరపడిపోతారు, నీకు ఆహారాన్ని కూడా అందరూ అందిస్తారు, నువ్వు నిజంగా ఎంతో అదృష్టవంతురాలు అని అన్నది. ఆ మాటలు విని చిలుక, లేదు మిత్రమా, నాకు ఎన్నో రంగులు ఉన్నప్పటికీ, నా మాట ఎంతో తీయనిదైనప్పటికీ నన్ను పంజరంలో బంధిస్తారు, ఆనందంగా విహరించే హక్కు లేకుండా చేస్తున్నారు. అదే నెమలిగా పుట్టుంటే నాట్యం చేస్తూ అందరి మన్ననలు పొందుతూ హాయిగా ఉండేదానిని కదా అని బాధపడింది. దానికి ఆ కాకి వెంటనే నెమలి ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. నెమలి చుట్టూ జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. నెమలి నాట్యం చేస్తూ ఉంటే జనమంతా ముచ్చటగా చూస్తున్నారు. నెమలిని ఎంతోమంది మెచ్చుకుంటున్నారు. కాసేపటికి కాకి నెమలికి దగ్గరగా వచ్చి, మిత్రమా, నువ్వు ఎంతో అదృష్టవంతురాలు, ఎంత ఆనందంగా ఉన్నావో కదా, అందరూ నిన్ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు, నీ నాట్యాన్ని చూసి మురిసిపోతున్నారు, నిజంగా నీ అంత గొప్ప అదృష్టం ఈ లోకంలో ఎవరికీ లేదు కదా అన్నది. ఆ మాటలు విని నెమలి ఇలా అన్నది, లేదు మిత్రమా, నేను ప్రశాంతంగా ఆనందంగా విహరించింది లేదు, నా మనసుకు నచ్చినట్టు నాట్యం చేసింది లేదు, ఎప్పుడూ జనం నా చుట్టూ చేరి నన్ను ఇబ్బంది పెడుతుంటారు, అంతేకాదు నా శరీరం నుండి ఈకలు ఎప్పుడు కింద పడతాయా, వాటిని తీసుకుని వెళ్ళి అందంగా అలంకరించుకుందామా అని ఎదురు చూస్తుంటారు. నీకే మిత్రమా, నువ్వు హాయిగా విహరిస్తావు, నచ్చినట్టు తిరగలవు, నీకు నచ్చిన చెట్టు మీద, నచ్చిన గుట్ట మీద, భవనం మీద వెళ్ళి కూర్చుంటావు, స్వేచ్ఛగా ఏ హద్దులు ఆంక్షలు లేకుండా విహరిస్తావు, జనులంతా వాళ్ళ పితృదేవతలను నీలో చూసుకుంటారు, నీకంటే గొప్ప జీవితం, బ్రతుకు, ఆనందం ఎవరికి ఉంటుంది చెప్పు అని నెమలి కాకితో అన్నది. ఆ మాటలు విన్న కాకి తిరిగి సన్యాసి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంది. మిత్రులారా, మనకి ఉన్నదానితో తృప్తి పడాలి, లేని దానికోసం ఆరాటపడకూడదు. ఒకరితో కంపేర్ చేయడం తప్పు కాదు, కానీ ఆ పోలిక మన ఉన్నతికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప మనల్ని మనం మరింత మానసికంగా కృంగిపోయే విధంగా కంపేర్ చేసుకోకూడదు. ఎదుటి వ్యక్తిలో మార్పు కోసం కంపేర్ చేయాలి తప్ప వారి మనసు బాధించడానికి కూడా చేయకూడదు. అందుకే పెద్దలు అంటారు, గుణంలో మనకంటే గొప్ప వాళ్ళతోనూ, ధనంలో మనకంటే తక్కువ వాళ్ళతోనూ పోల్చుకున్నప్పుడే మనిషి సుఖంగా జీవించగలడు అని. థ్యాంక్ యూ వెరీ మచ్.